క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? రెండవ రాకడ దినాల్లో మనం ఉన్నాం, అనగా ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. మనము ప్రార్థన చేసుకుంటూ స్వస్థబుద్ధి కలిగి మనం ఉండాలి, పాపానికి దూరంగా మనం ఉండాలి, మనము మన కుటుంబం ప్రభువును ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి అని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గతంలో మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనము ధ్యానం చేశాం. ఈ దినము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. వారు ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ 3 రకాలైనటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. 2 ప్రవక్తలు మనం చూచాం. 11:6లో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు వర్షము ఒకటి, రెండవదిగా నీళ్ళను రక్తముగా మార్చటం, మూడవదిగా తెగుళ్ళు భూమి మీదకి పంపించటం. ఈ 3 అధికారాలు గతంలో కొంతమందిని నేను మోషేను, ఏలియాను జ్ఞాపం చేశాను. ఇక్కడ వర్షం, రెండవదిగా నీటిని రక్తముగా మార్చటం, మూడవదిగా తెగుళ్ళు పంపించటం, 3 భాగాలు 11వ అధ్యాయము 6వ వచనములు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్లో ఇలా చేసిన వారిని మనం ధ్యానం చేయాలి ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు సమూయేలు కూడా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తాడు. అనగా జనులు వచ్చినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని అంటే, అక్కడ వర్షము, ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తాం. భయంకరమైనటువంటి వర్షం అక్కడ కురిసింది, వడగళ్ళు వచ్చాయి, వర్షం కురిసింది. చూడండి, సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుముల వర్షమును పంపగా జనులందరూ యెహోవాను సమూయేలును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి అని చూస్తాం. అంటే వర్షం ఉన్నప్పుడు మనము ఒక ఏలియాను మాత్రమే జ్ఞాపం చేసుకుంటాం. ప్రియులారా, ఏలియా కాలంలో జరిగింది. అందుకే ఏలియా మనలాంటి మనుష్యుడే. ఆయన వర్షము కావాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది, ఆగిపోవాలన్నప్పుడు ఆగిపోయింది అన్న సందర్భాన్ని మనం చెప్తాం. అలా అనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు సమూయేలు కాలములో 12వ అధ్యాయములో ఇక్కడ లేఖన భాగాన్ని చూసినప్పుడు 18వ వచనములో 10వ వచనములో చూసినప్పుడు సమూయేలు కాలములో సమూయేలు ప్రార్థన చేసినప్పుడు ఉరుములతో కూడినటువంటి వర్షము కురిచినట్టు ఆ సందర్భాన్ని చూస్తూ. రెండవదిగా ఏలియా జీవితంలో మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు ఏలియా ప్రార్థన చేయగానే వర్షం పడింది, కురిసింది. తర్వాత ఆయన ప్రార్థన చేయగానే అది ఆగిపోయింది అనే వివరణ యాకోబు ఇచ్చాడు. ఆ విషయాలు రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథంలో జరిగినటువంటి చరిత్ర విషయాలను ఇక్కడ యాకోబు పత్రికలో తెలియపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించు, వర్షము కురిపించే అధికారం వీరికున్నది, నీటిని రక్తముగా మార్చే అధికారం వీరికున్నది. చూడండి, ఈ సందర్భంలో మోషేను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, అంటే నిర్గమకాండములో ఏ విధంగా మోషే నీటిని రక్తముగా మార్చాడో చూస్తాం. యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి సందర్భం యోహాను సువార్తలో 3వ అధ్యాయములో చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి సాధ్యం, దేవుని బిడ్డలకు సాధ్యం.
విశ్వాసముతో చేసేది, దేవుడిచ్చినటువంటి అధికారంతో చేసేది. 5వ వచనంలో చూచాము, అనగా ఈ ఇద్దరు ప్రవక్తలను చంపడానికి వారు ప్రయత్నం చేశారు. అలా చేసినప్పుడు వారి నోట నుండి అగ్ని వచ్చి ఆ ఎదుటి శత్రువులను దహించి వేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత శక్తి కలిగిన వారంటే వర్షాన్ని కురిపించగలరు, నీళ్లను రక్తముగా మార్చగలరు, ఆ భూమికి తెగుళ్ళు పంపించగలరు. ప్రియులరా, ఈనాటి దినాల్లో సువార్త ప్రకటించే విధానంలో ఎంతోమంది ఓపిక కలిగి ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే కొడితే కొట్టించుకుంటున్నారు, తిడితే తిట్టించుకుంటున్నారు, ఉమ్ము వేస్తే ఊహించుకుంటున్నారు, చెరసాలే వేస్తే చెరసాలకు వెళుతూ ఉన్నారు. ఎందుకనగా ప్రభువారు చెప్పాడు కదా అని. ఎందుకనగా యేసు ప్రభువారు ఆయన మన కొరకు అవమానపరచబడ్డాడు, ఆయన ఉమ్ము వేయబడ్డాడు, ఆయనను గుద్దారు, ఆయన ఈడ్చారు, ఆయన చెంపలు పెరికి వేశారు, ఆయన కొరడలతో కొట్టారు. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుడి. రాబోయేటువంటి దినాల్లో ఆ పరిస్థితి కాదు, కృపాకాలము దాటిపోయింది, దాటిపోతుంది. ప్రియులరా, యేసు ప్రభువారు శిలువ కార్యం ఆయన జరిగించాలి గనక ఆయన ఓర్చుకున్నాడు, ఆయన శిలువ మరణమయ్యాడు, తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత ఆయన శత్రువులు, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఈ విధంగా ప్రియులరా, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు శిక్షించే దేవుడు కాదు అని అనుకుంటున్నామేమో. ఎవరికి రావలసినటువంటి శిక్షను వారి మీదకి పంపిస్తాడు. ప్రియులరా, ఎవరైతే విరోధముగా, దేవునికి విరోధముగా ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత చూచారు కదా, అగ్ని ఎలా వచ్చిందో మనం చూచాం. సేవకుల యొక్క శక్తి ఆ దినాన ఎలా ఉన్నది అనగా, నీటిని అక్కడ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. రెండవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, నీటిని రక్తముగా మారుస్తూ ఉన్నారు, తెగుళ్ళు భూమి మీదకి పంపిస్తూ ఉన్నారు. అంత పవర్ఫుల్ అనగా ఆ యొక్క సువార్తకు లోబడకపోతే ఆ ఇద్దరు ప్రవక్తలకు ఉండే శక్తి ప్రపంచమంతా ఏకమైన వారు ఏమి చేయలేరండి. ఎందుకనగా వారిని ఏమి చేయలేరు. ఎందుకనగా దేవుడు ఎంతవరకు వారికి అధికారం ఇచ్చాడో, ఎంతవరకు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాలో అంతవరకు దేవుడు ఆ శక్తి ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, వారికి అధికారం కలదు, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చిన క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును అని చూస్తాం. అగాధములో నుండి ఒక క్రూర మృగం వచ్చి వారిని చంపును అన్న లేఖన భాగం ఇందులో మనకు కనబడింది. అనగా 3.5 సంవత్సరం దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. వారి టైం అయిపోయింది, వారు చనిపోవాలి. ప్రియులరా, అగాధములో నుండి క్రూర మృగం వచ్చింది. చాలామంది ప్రయత్నం చేశారు చంపడానికి, వారితో కాలేదు. కానీ క్రూర మృగం వచ్చింది, వారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని యుద్ధం చేసి జయించును, వారిని చంపును. ఇప్పుడు అధికారం ఎవరికి వచ్చినదనగా అపాధికి వచ్చినది. తాత్కాలికమైనటువంటి అధికారం, తాత్కాలికమైనటువంటి శక్తి. ఈరోజున కొన్ని సమయాల్లో, అంటే యేసుప్రభు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు, యేసుప్రభు వారి మీదకి ఏ రీతిగా అపవాది హేరోది యొక్క రూపంలో, పిలాతు రూపంలో, యూదాయిస్కరియోతు రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టారో ఆ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, శక్తి లేదని కాదు, యేసుప్రభు వారు కూడా అంటాడు, నేను ప్రార్థన చేస్తే కొన్ని వేల మంది సేనా వ్యూహము వారు వచ్చి యుద్ధం చేస్తారు. కానీ అది సమయం కాదు. దేవుని బిడ్డల సమయము దేవునిది, అపవాది బిడ్డల యొక్క సమయం అపవాదిది. ఈరోజు కూడా ప్రభుత్వాల గురించి కొంతమంది బాధపడుతుంది. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, కానీ అది ఎల్లకాలం ఉండేది కాదు.
కాలాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజ్యాలు మారుతూ ఉంటాయి, మార్పు కలుగుతూ ఉంది. కానీ దేని ప్రతిఫలం దానికి ఉంటుంది. పిల్లరా, ఇద్దరు ప్రవక్తలను అగాధములను చూచేటటువంటి ఆ యొక్క క్రూర మృగం, అగాధముల నుండి క్రూర మృగం వచ్చి వారిని చంపును అని చూస్తాం. ప్రియులరా, ఒకసారి గమనించండి. కనుకనే ఈ వాక్య భాగాన్ని గురించి మనం చూసినప్పుడు ఇక్కడ 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ హతసాక్షుల గురించి రాయబడి ఉంది. అనగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది? ఇక్కడ లెక్క అనగా చంపబడబో వారి దాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపోలేనని చెప్పింది. అయ్యా, ఎందాక తీర్పు, ఎందాక సమయము అని అన్నప్పుడు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అనగా, వారు ఏమని అక్కడ దేవుని యొక్క జవాబు ఏమొచ్చినది అనగా, చంపబడబోయే వారి యొక్క సహోదరుల యొక్క సంఖ్య పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము మీరు విశ్రమించండి. అంటే మీతో పాటుగా ఆ బలిపీఠం దగ్గర హతసాక్షులు ఉన్నారు, వారి గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడు, అలాంటి వారు మీలాగా చనిపోయేటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక హేబేలే కాదు, ఒక యేసుప్రభువారే కాదు, యేసుప్రభువారి శిష్యులే కాదు, ఇంకా ఎంతోమంది దేవుని స్వార్థ నిమిత్తమై చంపబడబోతూ ఉన్నారు. ప్రియులరా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 16 నుంచి 23 వరకు చెప్పినటువంటి లేఖన భాగాల్లో యేసుప్రభువారు తన శిష్యులకు చెప్పాడు ముందుగానే, మీరు వెళతారు, సువార్త ప్రకటిస్తారు, మీలో కొందరిని వారిని హింసిస్తారు, బాధ పెడతారు, చంపివేస్తారు, ఆయన కూడా మీరు ఎలా ఉండాలి అనగా ధైర్యముగా ఉండాలి అని చెప్పినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. చెబుతూ 10వ అధ్యాయం 28 వచనం అంటాడు, మీరు శరీరమును మాత్రమే, ఆత్మను చంపేవారికి భయపడండి అన్నాడు. వారు శరీరమును మాత్రమే చంపుతారు కానీ ఆత్మను వారు చంపలేరు. కనుక ఆత్మను చంపేవాడికి భయపడండి అనగా దేవునికి భయపడాలి మీరు అన్నారు. ఈ క్రూర మృగము వీరిని చంపివేసింది. ఈ క్రూర మృగము బాహ్యంగా మనల్ని చంపివేయచ్చు, భౌతిక దేహాన్ని చంపివేయచ్చు. అంత మాత్రాన దేవుని బిడ్డలు చచ్చిన వారు కాదు, భౌతికంగా చనిపోయిన వారే కానీ ఆత్మీయంగా చనిపోయిన వారు కాదు. అందుకే ప్రభు 10వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతూ ఏమన్నాడు, మీరు ఆత్మను చంపేవాడికి భయపడండి అని శిష్యులకు టీచింగ్ ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఈ 3.5 సంవత్సరం వారికి అధికారం ఉన్నది, సువార్త ప్రకటించారు. ఆ తర్వాత వారు చంపబడాలన్నది దైవ నిర్ణయం. బాప్తిస్మకుడైన యోహాను ఏ రీతిగా చంపబడాలో, యేసుప్రభువు వారు ఏ రీతిగా చంపబడాలో ఆ రీతిగానే ఆ దైవ నిర్ణయం అది అలక్ష్యం. కాబట్టి చంపివేయచ్చు. చంపినంత మాత్రాన మనం ఓడిపోయినామని కాదు. పిల్లరా, దేవుని బిడ్డలు చంపబడినా వారికి దేవుని రాజ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, పరలోక రాజ్యం వారికి ఉన్నది, నిత్య రాజ్యం వారికి ఉన్నది. వారి ఆత్మ చచ్చిపోలేదు. దేవుని నిమిత్తం ఇంకా వారు చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో గొప్ప ఆశీర్వాదము, దీవెన ఉన్నది. దేవుని మహిమతో వారు నింపబడతారు. యేసుప్రభువు వారు తండ్రి కుడి పార్శ్వంలో ఎలా ఉన్నారో దేవుని బిడ్డలు కూడా అలా ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. వారి గురించి మనం చూసినట్లయితే, వారు శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండినందున వారు ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తెనియు పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడిను. 8వ వచనం. పిల్లరా, ఎలా జరిగినది, ఎక్కడ జరిగినది అనగా యెరూషలేములో జరిగింది. యెరూషలేములో జరిగినది కనుక అక్కడ ఉపమానముగా సొదొమనియు గొమొర్రనియు పేరు పెట్టబడును అని మనం చూస్తున్నాం. అనగా వీరు శవాలు యెరూషలేములో పడిపోయాయి. ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ముందుగానే రాబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమిటి అనగా, అంటే ప్రభు రాకడ దినాన్న, అంటే ప్రవచనాత్మకముగా
ఆ విషయాలు చెప్పబడ్డాయి, ప్రవచనాత్మకముగా ఆ విషయాలు చెప్పబడ్డాయి. 79వ కీర్తనలో ఈ ఇద్దరు ప్రవక్తల గురించి ప్రవచనం రాయబడి ఉంది. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యంలో జరబడి ఉన్నారు. చూడండి, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేము పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోయి ఉన్నది. వారిని పాతిపెట్టు వారు ఎవరునూ లేరు. ఈ ఇద్దరు ప్రవక్తల గురించి వారిని పాతిపెట్టు వారు ఎవరునూ లేరు. అది కూడా దేవుడి చిత్తం. పిల్లరా, ఈ విషయాలు చాలా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరు లేరు. అందుకే దాని గురించి రాస్తూ యెషయా గ్రంథం 1:9 దాన్ని సొదొమనియు ఐగుప్తునియు అని పేర్లు పెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఈ మాటకు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడ మరణించాడు? ఆయన యెరూషలేములో, అక్కడ దగ్గరలో, యెరూషలేములకు దగ్గరలో అని చూస్తూ ఉన్నాం. గొల్గాతా దగ్గర, ఊరి వెలపట అని చూస్తూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12-13 ఊరి వెలపట గౌని యొద్ద ఆయన శ్రమ పొందెను అని చూస్తూ. అందుకే దాన్ని సొదొమనియు గొమొర్రానియు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 11:8 దాన్ని సొదొమనియు గొమొర్రానియు పేరు పెట్టబడిను అని చూస్తాం. అక్కడ యేసు ప్రభువు వారు కూడా ఆయన సిలువ వేయబడిను అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువు వారు సిలువ వేడిన సన్నివేశం, యేసు ప్రభువు వారు మరణించిన విధానము, ఆ యేసు ప్రభువు వారి యొక్క బాటలో మార్గములో ఉండి మనము మరణిస్తే ఎంత గొప్ప భాగ్యము. నేనే మార్గమును, సత్యమును, జీవమును చెప్పినటువంటి యేసుక్రీస్తు, సాత్వికుడును, దీన మనసు కలగాలని చెప్పినటువంటి యేసుక్రీస్తు, ఆయన బోధ విని, ఆయన వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని ఇతరులకు చెప్పి, మన ప్రాణాలు మనం అర్పిస్తే, మనల్ని శత్రువులు చంపివేస్తే మనం ఎంతో ధన్యులం. ఎందుకనగా యేసు ప్రభువు వారు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని బిడ్డలముగా అలాంటి మరణం మనం పొందితే అంతకంటే గొప్ప భాగ్యము లేదు. ఎందుకనగా అది మరణము కాదు, పరలోక పౌరత్వం. పరలోకంలో ఎంతో ధన్యత. అనగా ఇలా ప్రభు కొరకు హతసాక్షులైతే వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన దీవెనలు వారికి ఉన్నాయి, బహుమానాలు వారికి ఉన్నాయి. జ్ఞాపకం చేసుకో, రాబోయేటువంటి కాలంలో ఇవి జరగబోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్తలే కాదు, నేటి దినాల్లో మనం కూడా ఎవరు మన మీదికి వచ్చినా, స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, నీతిగా జీవిస్తూ ఉంటే, ఎవరు మన మీదికి వచ్చినా వారికి ధైర్యముగా స్వార్థ ప్రకటించే సమయంలో మనం ఉన్నాం. వారి కొరకు ప్రార్థన చేయాలి, స్వార్థ ప్రకటించాలి, అవసరమైతే మన ప్రాణాలు అర్పించే విధానంలో ఉండాలి. అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినమునైనా ప్రకటన గ్రంథం 11:6, 7, 8 ధ్యానం చేసే కృప మీరిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి దీవించి ఆశ్రయించు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ధైర్యముగా ఉండినైనా ఇద్దరు ప్రవక్తలాగా నా తండ్రి, నేను అనేకులు ఎదిరించుటకు, వాక్యం ప్రకటించుటకు సహాయం చేయము. నీ రెండవ రాకడ కొరకునైనా ఎదురు చూచుటకు, నీ పరలోక కొరకు ఎదురు చూసే బిడ్డగా మమ్మల్ని సిద్ధపరచమని. ఇంకా ఎవరైనా పాపక్షమార్పణ పొందకపోతే యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం, యేసు నామమున దీవిస్తున్నాం. గొప్ప రక్షణ దయచేసి నేను కుటుంబాలను బలపరిచి దీవించినాను. బలమైన సాధనాలుగా ప్రతి బిడ్డని మీరు వాడుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.